ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. గణకాలు దాక్కోవాలని ఎవరు ప్రయత్నించకండి. చట్టం ముందు ప్రతి పౌరుడు సమానమే. నేరం చేసిన ప్రతి ఒక్కరిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయి. సోషల్ మీడియా దుర్వినియోగం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా నేను ఒక మాట చెప్తా ఉన్నాను. మీరెవ్వరూ ఒంటరి వారు కాదు, మీకు ప్రభుత్వం అండగా ఉంటుంది. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫీస్లో సోషల్ మీడియా దుర్వినియోగానికి సంబంధించిన ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రత్యేక వ్యవస్థని ఏర్పాటు చేయబోతున్నాం. స్క్రీన్ షాట్స్, లింక్స్, వీడియోస్ లేదా ఇతర డిజిటల్ ఎవిడెన్స్తో ఫిర్యాదు చేయవచ్చు. ప్రతి జెన్యూన్ కంప్లైంట్ను పరిశీలించి సంబంధిత అధికారులకు పంపించి చట్టపరమైన చర్యలు తీసుకునేలా చేస్తాం. అలాగే పదే పదే ఫేక్ అకౌంట్స్ ద్వారా దుర్వినియోగానికి పాల్పడుతున్న వారిని గుర్తించి వారి వివరాలని ప్రభుత్వానికి అందించాలని బాధ్యత గల పౌరులుగా కోరుకుంటున్నాను. ఇది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, మీ అందరి బాధ్యత, మనందరి బాధ్యత. ఇలాంటి నేరాలకి పాల్పడిన వారిపై భారతీయ న్యాయ సంహిత BNS, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత BNSS, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 మరియు ఇతర సంబంధిత చట్టాల ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటాం. కేసు స్వభావాన్ని బట్టి BNS సెక్షన్ 351 డెత్ థ్రెట్స్, క్రిమినల్ ఇంటిమిడేషన్, ఎనానిమస్ థ్రెట్స్. BNS సెక్షన్ 352 ఉద్దేశపూర్వక అవమానాలు, గొడవలకు ప్రేరేపించే వ్యాఖ్యలు. BNS సెక్షన్ 353 తప్పుడు సమాచారం, రూమర్స్, పబ్లిక్ మిస్చీఫ్కి దారితీసే పోస్టులు. BNS సెక్షన్ 356 డిఫమేషన్, వ్యక్తి పరువుకు భంగం కలిగించడం. BNS సెక్షన్ 79 మహిళల గౌరవాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలు లేదా చర్యలు. BNS సెక్షన్ 299 మత విశ్వాసాలను, ఏ మతమైనా కానీ, BNS సెక్షన్ 299 మత విశ్వాసాలను ఉద్దేశపూర్వకంగా అవమానించడం. BNS సెక్షన్ 196 వర్గాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టే చర్యలు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ సెక్షన్స్ 66C and 66D ఫేక్ అకౌంట్స్, ఐడెంటిటీ థెఫ్ట్, ఆన్లైన్ ఇంపర్సనేషన్. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ సెక్షన్ 67 అబ్సీన్ లేదా అసభ్యకరమైన ఎలక్ట్రానిక్ కంటెంట్. అవసరమైతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ సెక్షన్ 69A ప్రకారం చట్టవిరుద్ధమైన ఆన్లైన్ కంటెంట్ పై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ వ్యవస్థని మరింత బలోపేతం చేయడానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేస్తున్నాం. సైబర్ క్రైమ్ పోలీస్ మరియు ఇతర లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్తో కలిసి పనిచేస్తూ సోషల్ మీడియాలో జరిగే నేరాలపై చాలా వేగంగా చర్యలు తీసుకుంటాం. ప్రతి పౌరుడికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఫేక్ అకౌంట్స్, డెత్ థ్రెట్స్, మహిళలపై అసభ్యకర పోస్టులు, మతాలను అవమానించే పోస్టులు, ఆర్గనైజ్డ్ మిస్ఇన్ఫర్మేషన్ లేదా చట్టవిరుద్ధమైన కంటెంట్ కనిపిస్తే దయచేసి దాన్ని ఫార్వర్డ్ చేయకండి, ప్రమోట్ చేయకండి. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్, URL, డేట్, టైం వంటి ఆధారాలను భద్రపరిచి అధికారులకు ఇవ్వండి. మీ సహకారం వల్ల ఎన్నో నేరాలను అరికట్టవచ్చు. అవసరమైతే సోషల్ మీడియా దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కొత్త లెజిస్లేషన్ తీసుకురావడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అదే సమయంలో రాజ్యాంగం కల్పించిన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని పూర్తిగా పరిరక్షిస్తాం. చివరిగా ఒకటే చెప్తున్నాం, మన మాటల్లో బాధ్యత ఉండాలి, మాట్లాడే భాషలో గౌరవంగా ఉండాలి, స్వేచ్ఛకు జవాబుదారీతనం ఉండాలి. సోషల్ మీడియా మనుషుల్ని కలిపే వేదిక అవ్వాలి, విడదీసే వేదిక కాకూడదు. మమ్మల్ని ప్రశ్నించండి, విమర్శించండి, మీ అభిప్రాయాన్ని చెప్పండి.